హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను వాడే ఆయిల్ వచ్చి లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్, వేస్టేజ్ ప్రోడక్ట్. ఈరోజు రెసిపీ ఏంటన్నది చూడండి. ముందుగా కళాయి పెట్టుకున్నాక అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసాను. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, ఈ 3 కలిపి ఒక 10 నిమిషాలైనా వేగనివ్వాలి. స్టవ్ సిమ్లో ఉండాలి, ఖచ్చితంగా మూత పెట్టాలి. ఓకే, ఇలా 10 నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మనం కలిపిన తర్వాత లైట్గా కలర్ షేడ్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు వేసుకుందాం. పసుపు అలాగని ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుంది. తక్కువ వేసుకోండి, హెల్త్కి మంచిది, కానీ అలాగని ఎక్కువ వాడకూడదు. ఓకే, ఈ విధంగా వేసుకున్నాక మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టండి. నెక్స్ట్ అయిపోయింది కదా, కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నేను క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను, అవి వేయాలి. ఈ విధంగా కాసేపు మళ్ళీ కలిపి మూత ఖచ్చితంగా పెట్టాలి. స్టవ్ సిమ్లో ఉంచాలి. మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడూ స్పీడ్గా అయిపోద్ది కదని హై ఫ్లేమ్లో పెట్టి పెట్టకండి, టేస్ట్ మొత్తం మారిపోద్ది. సిమ్లో ఉండాలి, మూత పెట్టాలి. ఓకే, చూస్తున్నారు కదా, క్యారెట్ ముక్కలు వేసాను. ముందు మూత పెట్టిన తర్వాత మళ్ళీ జస్ట్ ఒక 5 లేక 10 మినిట్స్ తర్వాత చూసుకోవాలి. మూత తీసి మళ్ళీ కలిపితే ఇలా ఉన్నాయి కదా, దీంట్లోనే కొంచెం బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నాను. అంటే ఓన్లీ క్యారెట్ ఇష్టంగా తినని వాళ్ళు ఉంటారు, 2 మిక్సింగ్ చేస్తే ఇష్టంగా తింటారు, పిల్లలైనా సరే. పిల్లల బాక్స్కి నేను రెడీ చేస్తున్నాను. క్యారెట్ ముందు వేసుకోవాలి, అవి వేసిన ఒక 10 నిమిషాల తర్వాత బంగాళదుంపలు వేసుకోండి. ఈ 2 కలిపి మళ్ళీ కాసేపు మిక్స్ చేసి మూత పెట్టండి. ఓకే, మళ్ళీ 10 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగినాయి అన్నమాట. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం మనం రుచికి సరిపడా సాల్ట్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. నేను పిల్లలకు కాబట్టి కారం కానీ మసాలాలు కానీ ఇంకేం ఎక్కువగా వాడలేదు. సాల్ట్ సరిపడా వేసాను అంతే. మీకు కావాలితే కారం వేసుకోవచ్చు, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా సాల్ట్ వేసిన ఒక 10 నిమిషాలు స్టవ్ మీద ఉంచి తీసేయడం. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్.